ఎక్కడైనా ప్రభుత్వాలు పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ప్రథమ ప్రియారిటీగా పనిచేస్తే అవి ప్రభుత్వాల ధర్మం. అందులో భాగంగా మొదట వాళ్ళు ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టాల్సింది విద్య మీద, వైద్యం మీద. ఈ రెండింటి మీద గనక సమానత్వం సాధించగలిగితే సమాజంలో దాదాపు అసమానతలు తగ్గించవచ్చు అని ఎవరైనా కాదనలేని సత్యం అది. ఈ క్రమంలో దశాబ్దాల పాటు విద్యలో, వైద్యంలో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు వీళ్ళందరికీ కూడా క్వాలిటీ వైద్యం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఇక వైద్య విద్య లాంటిది అయితే అదెవరో బాగా డబ్బులున్న వాళ్ళకు మాత్రమే అని చెప్పి మిగిలిన వాళ్ళు ఆలోచించే పని కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలో తీసుకొని వచ్చేసి దానికి అనుగుణంగా బోధనా ఆసుపత్రులు తీసుకొని వచ్చేస్తాము అని చెప్పి ప్రకటించారు. ఆ మేరకు 23-24లో 5 మెడికల్ కాలేజీలు, తర్వాత 5 మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత 7 మెడికల్ కాలేజీలు, మొత్తం 23 నుంచి 26 వరకు క్లియర్ చేసేయాలి అని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఆ మేరకు 23-24లోనే 5 మెడికల్ కాలేజీల్లో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయో. చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రులకి అదిగో మా కూతుర్ని, నా కొడుకును కూడా వైద్య విద్య నేర్పించవచ్చు, ఆ దిశగా ఆలోచించే విధంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి చాలామంది ఆశపడ్డారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేస్తాను, అందరికీ వైద్య విద్య లేకుండా నేను దూరం చేస్తాను, కేవలం ప్రైవేట్ వ్యక్తులకు లాభసాటిగా ఉండే విధంగానే నిర్ణయాలు తీసుకోబోతున్నాను అని చెప్పి ప్రకటించారు. అటువంటి పాలకులు, ఆ పాలకుల నిర్ణయానికి మద్దతుగా కనీసం ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్నంతా మూటగట్టుకొని దాన్ని ఒక నల్లకోట వేసుకొని దాని మాటను దాచేసుకుంటూ అసలు కమేడియన్లను తలదన్నే విధంగా ఉన్న వ్యక్తులు టీవీ ఛానళ్ళలో కూర్చొని అసలు పిచ్చిగా వాగడం అనే పదం చాలా తక్కువేమో. పిచ్చిగా వాగేవానికి ఏదైనా ఒక దారిన్నా ఉంటుంది. వీళ్ళకి దారి లేదు, తీరు లేదు, అసలు కామన్ సెన్స్ లేదు, జ్ఞానం లేదు, ఏమి ఉండవు. అటువంటి వాళ్ళందరూ కూర్చొని ఇటువంటి నిర్ణయాలను సమర్థిస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళను, ఇటువంటి పాలకులను, ఇటువంటి పత్రికలు, ఇటువంటి టీవీ ఛానల్లో కూర్చున్న యాంకర్లను చూసి అరే ఇటువంటి వాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉంటే ఎంతమంది తండ్రుల ఆవేదన, ఎంతమంది తండ్రుల ఆశలు ఆశలు అయిపోతాయి కదా అనిపించింది. ఈ క్రమంలో ఒక తండ్రి పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్ట్ కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందనిపించింది. ఎంతో మంది తండ్రుల ఆవేదన ఇది. కొందరు ఫేస్బుక్లో పోస్టులు పెడతారు, కొందరు పెట్టరు. ఒక తండ్రి పెట్టిన పోస్ట్ ఏంటి, 17 కొత్త మెడికల్ కాలేజీలు 19 నుంచి 24 వరకు శాంక్షన్ అయితే మొదటి ఫేజ్లో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసులు కూడా ప్రారంభించింది గత ప్రభుత్వం. తర్వాత 24-25 అండ్ ఆ తర్వాత మిగిలిన కాలేజీలు స్టార్ట్ చేయాలనేది ఆ ప్రభుత్వ ఆలోచన. ఈ కొత్త కాలేజీల నిర్వహణ నిమిత్తం గత ప్రభుత్వం 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా పెడుతున్నామన్నందుకు అప్పట్లో చాలామంది గొడవ చేశారు. పథకాల రూపంలో ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి ఈ కొత్త మెడికల్ కాలేజీ నిర్వహణ భారమా? పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ కాలేజీల విషయంలో ఇది చాలా తప్పుడు విధానం. పేద పిల్లలు మెడిసిన్ చదువుకోకూడదా? మెడిసిన్ అంటే కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమేనా అంటూ చాలామంది గట్టిగా విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తప్పు పట్టిన వాళ్ళలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, ఆ నిర్ణయాన్ని తప్పు పట్టిన వాళ్ళల్లో నేను ఒకటిని. అప్పట్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అండ్ వామపక్షాలు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టి విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనేవి రద్దు చేస్తామని లోకేష్ కూడా గట్టిగా మాట్లాడారు. తీరా కూటమిగా వీళ్ళు అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయలేదు సరికదా. నిర్మాణం పూర్తయ్యి ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటికే క్లాసులు జరుగుతూ ఉండాల్సిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ విధానం, పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ వారికి అప్పచెప్పడాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ఆ మేరకు జీవోలు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ క్రమంలో మెడిసిన్ చదవాలి అన్నది నా పెద్ద కూతురి ఆశ, ఎయిమ్. చిన్నప్పుడు ఏదో సరదాగా అంటుందిలే అనుకున్నాం, కానీ ఇప్పటికీ తను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పటికీ తన ఆలోచనల్లో, ప్రయత్నాల్లో ఏమాత్రం మార్పు లేదు. మెడిసిన్ చదవడం అంటే చాలా పెద్ద విషయం. పైగా నేను సీటు కొని చదివించగలిగే పరిస్థితుల్లో లేను. ఫ్రీ సీటు తెచ్చుకోగలిగితే ఓకే అంటే నువ్వేమీ ఇబ్బంది పడనవసరం లేదు,
నేను ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను అంటుంది మా అమ్మాయి. 5 కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ అయినప్పుడు నాతో తన అన్నమాట తనతో అన్నాను, అమ్మాయితో వీళ్ళ తండ్రి అన్నారట, మరిన్ని కొత్త ప్రభుత్వ కాలేజీలు వస్తున్నాయి, సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి కాస్త సీరియస్గా ఫోకస్ చేస్తే వర్కౌట్ అవుతుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నా కూతురు. రేపు నా కూతురు ఏం చదువుతుందో ఏమో కానీ లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టి చదివించగలిగే పరిస్థితుల్లో లేని అనేక మంది పేరెంట్స్కి ఇది చాలా పెద్ద సమస్య. ఎందరో పేద పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సీరియస్ అంశం. గత ప్రభుత్వంలో 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటేనే పేదలకు నష్టమని మాట్లాడిన అనేక మంది ఇప్పుడు కనీసం స్పందించలేకున్నారు. అన్ని రాజకీయ పార్టీల అభిమానులకు మద్దతుదారులకు పిల్లలు ఉంటారు. వారిలో అనేక మంది మెడిసిన్ చదవాలనే ఆలోచనతో ఉండే ఉంటారు. కావున ఇది పార్టీలకు అతీతంగా విభేదించాల్సిన నిర్ణయం అని చెప్పి ఒక తండ్రి ఆవేదన కనిపించడం లేదా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తాయి, సీట్లు వస్తాయి, నా కూతురు డాక్టర్ అవుతుంది అని కలగన్నా ఇటువంటి తండ్రుల ఆశలు ఏమైపోయి ఇప్పటితోటి? ఏమంత కామెడీనా? అవసరమైతే ఇంక మీకు చేత అయితే ఇంకో 10 మెడికల్ కాలేజీలు తీసుకురండి. ప్రభుత్వం కింద ఉన్న రెడీ అయిపోయిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వారికి ఇచ్చి కౌంటర్ ఓపెన్ చేసి నువ్వు దోచుకో అని చెప్పడం ఏంది? ఇటువంటి దానికి చెత్త చెదారం నాన్ సెన్స్ అజ్ఞానం ఈడియట్స్ అనబడే టీవీ ఛానళ్ళు, అత్తలు యాంకర్లు, పత్రికలు, టీవీ ఛానళ్ళు పనిచేసుకుంటూ బుద్ధి ఉండక్కర్లే. ఏం తెలియకపోతే వేరే వ్యాపారం చేసుకొని బతుకోవచ్చు కదరా బాబు. ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. దీనికి జర్నలిజం ఎందుకు? దీనికి మళ్ళీ మీడియా ఎందుకు? ఏం బతుకులు రా బాబు. దీనికి మళ్ళీ నీతులు ఒకటి అసహ్యం వేస్తుంది రా బాబు. మీలాంటి వాళ్ళు చూస్తుంటే కొంచెం కూడా పేదల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించేది ఉండదేంట్రా? ఎంత అద్భుతమైన మనస్తత్వాలు వేసుకొని ఎందుకురా బాబు మీకు కోట్లు?